జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి శ్రావణమ్మా? ఇతను నర్సి అని మన మనిషే. హాయ్, నమస్తే. హలో అండి. ఆఫీస్ కి తీసుకొచ్చావంటే ఏదో విషయం ఉన్నట్టుంది. యా, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకి అరవింద్ ఫ్రాంచైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు కదా. అయితే ఈయనకు కూడా ఒకటి కావాలంట. ఒకటి కాదు భూపతి గారు, మొత్తం అన్ని. మొత్తం ఒక్కడికే ఎలా ఇస్తావు శ్రావణి? 200 మంది అర్హులైన వాళ్ళకు కదా బావగారు ఇమ్మంది. 200 మంది ఉన్నారు శృతి. నిజమా? అబద్ధం అయితే మనం చెప్పం కదా. మనం సంతకాలు చేస్తే అయిపోతుంది కదా, యునో. ఇది ఫ్రాడ్ అవుతుందేమో కదా శ్రావణమ్మా? మీ ఒక్కొక్క సంతకానికి ₹1,00,00,000 వస్తాయి. యునో. ₹1,00,00,000? ఓ ఏంటి, ఒక్క సంతకానికి ₹1,00,00,000? మరి మనకి లాభం లేకుండా ఊరికే ఒప్పుకుంటానా? కానీ మీరు ఫ్రాడ్ అంటున్నారుగా, వద్దులేండి. శ్రావణి, అయ్యో, నరలేని నారిక ఏదో అంటుందిలేమ్మా. దానికే వద్దు అని వదులుకోకూడదు శ్రావణమ్మా. ఇప్పుడు మనసు చెప్తోందిలే, వస్తున్న లక్ష్మిని కాదనకూడదని. అవును, మాకోకే, సంతకాలు చేసేస్తాం. అయితే చేయండి. ₹1,00,00,000 పెట్టు. మిమ్మల్ని ఎలా పడేయాలో నాకు తెలీదా? చెరకు కోటి పోయినా నాకు 18 కోట్లు మిగులుతాయి. శ్రావణమ్మా, తీసుకో. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు సార్థకత చేకూరింది. ఎస్, అవును, మెయిన్ పురంధరి కథ చేయాల్సింది. ఉందా? లోపలుంది, చేద్దాం. అయినా మనం వెళ్తే నమ్ముద్దా? పదండి. పద పద పద. పదండి. మిగతా 199 మంది ఏరి? అంతమంది ఇక్కడికి రావాలంటే ఇబ్బంది కదా పురంధరి. ఎవరికి? లేని వాళ్ళని తీసుకురావడానికి మీకు ఇబ్బందా? అలా చూస్తారే. నువ్వు రాంగ్ వేలోనే ఆలోచిస్తున్నావుగా. మీది కరెక్ట్ వే కానప్పుడు నాకిప్పుడు అలానే అనిపిస్తుంది అని నువ్వు ఊహించుకుంటున్నావు. నావి ఊహలే అయితే ఈ అర్హుల్ని డైరెక్ట్ గా తీసుకురండి. సరే, తీసుకొస్తాం. ముందు సంతకం పెట్టు. తీసుకొచ్చిన తర్వాతే వాళ్ళు అర్హులు అని తేలిన తర్వాతే పేర్లు రాసి ఫైల్ ఫిల్ చేస్తే సంతకం పెట్టను.
కిషోరి అరవకో అరవకో అరవకో. నీకంటే నేను ఇంకా గట్టిగా అరవగలను. ఫేక్ ఫైల్ తెచ్చి ఫ్రాడ్ చేయాలని చూస్తున్నారా? నేనుండగా అది జరగదు. ఇదే వదిన, ఇలా ఎవరికి బెదరకుండా భయపడకుండా స్ట్రాంగ్ గానే ఉండాలి. చెప్పుతో కొట్టినట్టు ఇలాగే మాట్లాడాలి. వీళ్ళని కొట్టినా తప్పులేదు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? నువ్వు క్రియేట్ చేస్తూ ఎవరినంటున్నావు? ఏం చేశాను నేను? అంతా వింటున్నాం కదా, మళ్ళీ చెప్పాలా? ఈయన ఉద్దేశం ఏంటి? నువ్వు దాన్ని వాడుకోవాలని చూస్తుందేంటి? ఉపాధి కరువైన అర్హులకు ఉచితంగా ఫ్రాంచైజీలు ఇచ్చి ఈయన ఆదుకోవాలనుకున్నారు. అంత మంచి పనిని కూడా నువ్వు అమ్ముకోవాలని చూస్తున్నావే, నీకు కొంచెమైనా సిగ్గుందా? అక్షర, ఊరికే మాటలు వదలకు. నేను అమ్ముకోవడం ఏంటి? ఆధారాలు లేకుండా బురద జల్లుతున్నారా? ఆహా, బురద జల్లేస్తుందా? ఆ 200 నంబర్లు ఇవ్వు, నేనే మాట్లాడతాను. నీళ్లు నమ్ములుతున్నారే, అడుగుతున్నారుగా, ఇవ్వండి. కష్టపడి శోధించి అర్హుల్ని పట్టుకున్నాము అన్నారు కదా, ఇప్పుడు ఇవ్వండి. అంటే అది ఒక బుక్ లో రాసాము. ఆ బుక్ ఇంట్లో ఉంది. ఇక్కడే తెలియట్లేదా నేను బురద చల్లుతున్నానో లేదా మీరే అమ్మకానికి పెట్టారో అని? అదేం లేదు అక్షర. ఇలాంటి వేషాలు ఇక్కడ వెయ్యొద్దు. పెట్టిన పెట్టుబడి పోతుంది, మీరు పోతారు. చూడండి, రుద్ర గారు నన్ను నమ్మి అప్పగించారు. నా నమ్మకానికి మచ్చ వచ్చిందంటే తేవాలని చూస్తున్న వాళ్ళని ఎవ్వరినీ వదలను. మీకు మంచి చేయడం ఎలాగో చేత కాదు. కనీసం చేస్తున్న దాంట్లో ఇలా బ్లాక్ బిజినెస్ చేయాలని చూస్తే తోలొలి చేస్తా. అదేం లేదు అక్షరమ్మా, డాటా మిస్ అయింది. మరి ఈ ఫైల్ అవ్వలేదే? మా అక్క కాకుండా ఇంకా మరొకరుంటే మీ పని అయిపోయేదిగా. అయ్యో లేదు బావగారు. పళ్ళు రాలగొడతా. ఆదాయం లేకుండా మీరు సర్వీస్ చేస్తున్నారంటే మేం నమ్ముతామా? ఇంకేం చెప్తాం మేము? బయట పడిపోయాక ఇంకేం చెప్పలేరు కదా. అమ్మాక ఉద్దేశం లేదు. లేకపోతేనే మీకు మంచిది. ఉన్నది తీసేయండి. గెట్ లాస్ట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.